పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈనాటి ప్రభు వాక్కుని మనము ధ్యానం చేద్దాం. ఈనాటి సువిశేషం మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఈనాటి సువిశేషంలో దేవుడు చెబుతున్నాడు, ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఆయన గద్దించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏమని గద్దించాడు, ఎందుకు గద్దించాడు అనేటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా అని వారిని గద్దిస్తున్నాడు. కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా అని గద్దిస్తున్నాడు. అందులైనటువంటి మార్గదర్శకులారా అని వారిని గద్దిస్తున్నాడు. అందులైన అవివేకులారా అని వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఈ రకంగా వారిని గద్దిస్తూ ఉన్నారు. మరి ఎందుకు గద్దిస్తున్నాడు వారిని అని మనం గమనించినట్లయితే, అక్కడ 23వ అధ్యాయంలోని 13వ వచనం 14వ వచనాల్లో మనం చూస్తాము, పరలోక రాజ్యంలోనికి మీరు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. పరలోకానికి మీరు బారు, పోయేవాళ్లను పోనివ్వరు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు వంచనగా, దుష్టులుగా, కపటులుగా వాళ్ళు ఆలోచన చేసి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమిటి అని మనం గమనిస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనంలో, మంచివారిని మభ్యపెట్టి వారిచే దుష్కార్యములు చేయించువారు తాను తవ్విన గోతిలో తానే పడును అని సామెతల గ్రంథంలో మనం వింటున్నాం. మంచివారిని మభ్యపెట్టి వారిచే దుష్కార్యములను మనం చేయిస్తే మనము తప్పకుండా మనము తవ్వుకున్నటువంటి గోతులో మనమే పడతామని దేవునికి వాక్యం చెబుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఇట్లా ఆలోచించకుండా మనము మంచిగా ఆలోచిస్తూ ఇతరుల గురించి జీవించాలి. అదేవిధముగా శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో, అతడు మన మంచిని కూడా చెడ్డనుగా ప్రదర్శించును, మన మంచి పనులలో కూడా తప్పు పట్టును అని ఇక్కడ వాక్యం మనం వింటున్నాం. మనము మన మంచిని కూడా అతను ఏం చేస్తారంటే, దుష్టులు చెడుగా దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మన ఎంత మంచి పని చేసినా కానీ అందులో తప్పులు పడుతూ ఉంటారు. ఈ తప్పులు పడుతూ మనలను ఎదగనీయకుండా మనల్ని కించపరుస్తూ నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు యోబు గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనంలో, అతడు ఆకాశములను భరించు స్తంభములను గద్దింపగా అవి భయముతో కంపించును. దేవుడు ఎట్లాంటి భయంకరుడో చూడండి. అతడు ఆకాశములను భరించు స్తంభములను గద్దింపగా అవి భయముతో గడగడ వణుకుతాయట. ఆకాశాన్ని మనం చూస్తున్నాం. భూమి ఉంది, ఆకాశం ఉంది. ఆకాశము దేని మీద ఆగుతుంది? ఆకాశానికి ఏమన్నా గోడలు ఏమైనా నిర్మించారా అంటే, భగవంతుడట ఆకాశాన్ని భరించడానికి స్తంభములను నిర్మించాడట. అవి మనకు కనిపెడుతున్నాయా? అవి భగవంతుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. అతడు ఆకాశములను భరించు స్తంభములను గద్దింపగా అవి భయముతో కంపిస్తూ ఉంటాయి, గడగడ వణికిపోతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఆకాశాన్ని నిలబెడటానికి స్తంభములను నిర్మించాడంట. వాటిని అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడట. రెండవదిగా కీర్తన గ్రంథం 76వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు దేవా, నీవు గద్దింపగా రథములు, సారథులు దిడిలున ఆగిపోయిరి. దేవుడు గనక గద్దిస్తే రథాలు కానీ సారథులు కానీ దిడిలున ఆగిపోతాయంట. మూడవదిగా కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 7వ వచనంలో, నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయాను. జలములు కూడా ఎక్కడి వరకు పారాలంటే అక్కడ వరకే పారాలి, అక్కడ వరకు ఎల్లలేసాడట భగవంతుడు. అవి గద్దిస్తే ఆ జలములు భయపడి పారిపోతాయట వెనక్కి. కాబట్టి దేవుడు ఇంకా
గాలిని గద్దించాడు, సముద్రం ప్రశాంతమైంది. పిశాచాలను గద్దించాడు, పిశాచాలు వెళ్ళిపోయాయి. శిష్యులను గద్దించాడు, వాళ్ళ అవిశ్వాసంలో ఉన్నప్పుడు వాళ్ళు విశ్వాసులుగా జీవించారు. అపవిత్రాత్మలను గద్దించాడు, వాళ్ళు పవిత్రాత్మతో జీవించారు. దయ్యములను గద్దించాడు, ఆ దయ్యములు వెడిలిపోయి మానవులు ప్రశాంతంగా జీవించారు. ఈ రకంగా భగవంతుడు తలుచుకుంటే మానవుడు ఎంత, దేవుడు ఇన్నిటిని గద్దించినటువంటి దేవుడు మానవుణ్ణి లక్ష్య పెట్టడం ఒక లెక్క. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడన్న సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ నీచులు, దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు తవ్విన గోతులు వాళ్ళే పడి నాశనమైపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు ప్రభు వాక్కు ఏమిటంటే, చెడు తలంపులు, చెడు ఆలోచనలు మానుకొని మనము జీవించాలని, తర్వాత ఆయన గద్దింపునకు నీవు నేను కారణం కాకుండా మంచిగా జీవించినప్పుడు ఈ లోకంలో దేవుడు మనల్ని ఇంకా అభివృద్ధి పరుస్తాడు, ఇంకా మనల్ని దీవిస్తాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ ఉంటాడు. అలాంటి మంచి జీవితం భగవంతుడు మనందరికీ కూడా దయచేయమని ఈ ఉదయకాలంలో వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.